పట్టువదలని విక్రమార్కుడు చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత కష్టపడి నువ్వు చివరికి గెలిచిన తర్వాత చంద్రుడిలాగా గెలుపును నీ చేతులారా పోగొట్టుకోకుండా చూసుకో. నీకు కష్టం తెలియకుండా ఉండడానికి చంద్రుడి కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. కథలోకి వెళ్లే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం సత్రాజిత్తు అనే యక్షరాజు ఒకడు ఉండేవాడు. అతనికి తేజోవతి అనే కూతురు ఉండేది. తేజోవతి చాలా అందమైనది. సత్రాజిత్తుకు 2 యక్షకుమారులు ఎప్పుడూ సేవలు చేస్తూ ఉండేవాళ్ళు. వారిలో ఒకడు రుద్రుడు, రెండోవాడు చంద్రుడు. రుద్రుడంటే సత్రాజిత్తుకు ఎక్కువ ఇష్టం ఉండేది. అయితే రుద్రుడు సత్రాజిత్తును బాగా సేవించడానికి కారణం తేజోవతి. రుద్రుడు ఆమెను చాలా ప్రేమించాడు. కానీ రుద్రుడు అందగాడు కాదు, అంత బలవంతుడు కూడా కాదు. ఆ 2 మంచి గుణాలు చంద్రుడిలో ఉండేవి. అందమంటే ఇష్టమున్న తేజోవతి చంద్రుడి మీద మనసు పెట్టింది. చంద్రుడు మాత్రం సత్రాజిత్తు మీద గౌరవం ఉండడం వల్లే అతన్ని సేవిస్తూ వచ్చాడు. అతనికి తేజోవతి మనస్తత్వం తెలుసు. అందుచేత రుద్రుడికి తేజోవతి దొరకదని చంద్రుడు బాధపడేవాడు. సత్రాజిత్తు తన కూతురు పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడని తెలియగానే రుద్రుడు తాను తేజోవతిని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. సత్రాజిత్తు ఈ మాటకు సంతోషించి రుద్రుణ్ణి పెళ్ళాడమని తేజోవతికి చెప్పాడు. అందంగా లేని రుద్రుణ్ణి పెళ్ళాడటం తేజోవతికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆమె నన్ను పెళ్ళాడాలనుకునే వాడికి ఒక పరీక్ష పెడతాను, అందులో గెలిచిన వాడిని నేను పెళ్ళాడతాను అని తండ్రితో అన్నాడు.